ఈ నెల 13న జరిగే లోక్సభ ఎన్నికలలో ఓటర్లు చైతన్యం ప్రదర్శించాలని సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు అన్నారు. పెద్ద ఎత్తున ఓటింగ్ నమోదు చేసి చరిత్ర సృష్టించాలని కోరారు. సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం నల్గొండలోని పీఆర్టీయూ భవనంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సంగ్రామం ముగింపు దశకు చేరుకుందని, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా, నిర్భయంగా నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వికాస్ రాజ్ అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. ఎప్పటికప్పుడు జిల్లా ఎన్నికల అధికారులను, సిబ్బందిని అప్రమత్తం చేస్తూ ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేశారని తెలిపారు. అధికారులు అన్ని ఏర్పాట్లు చేసినందున ఇక ఓటర్లే బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ దాసరి హరిచంద్ర ఎన్నికల నిర్వహణకై అన్ని ఏర్పాట్లు చేశారని చెప్పారు. సిబ్బందిని ఎప్పటికప్పుడు అప్రమత్తత చేస్తూ ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్నారని వివరించారు. ఎస్పీ చందన దీప్తి సైతం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారని చెప్పారు. శాంతి భద్రతల పర్యవేక్షణకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ క్షేత్రస్థాయి నుంచి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారని, చెక్పోస్టుల ద్వారా అక్రమంగా మద్యం, డబ్బు రవాణా, గంజాయి, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా నిలువరిస్తున్నారని చెప్పారు. గత నెల రోజులుగా ఎన్ఎస్ఎస్, ఎన్వైకే ప్రతినిధులు గ్రామస్థాయి వాలంటీర్లకు ఓటర్ హక్కులపై, సివిజిల్ యాప్లపై అవగాహనలు నిర్వహించినట్లు, వేదికల ద్వారా గ్రామాలలో అత్యధిక ఓటింగ్లో పాల్గొనేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేసి తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి దేశాభివృద్ధికి పాటుపడాలని కోరారు. మీడియా సమావేశంలో సంస్థ సలహాదారు కోట్ల రామలింగం, ఎస్టీ లుక్మాన్ అలీ, డాక్టర్ లక్ష్మణ్ల మధు, వేముల సైదులు, మెట్టు మధు తదితరులు ఉన్నారు. మరి ఈరోజు సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వికాస్ రాజ్ ఐఏఎస్ గారి ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ స్థాయిలో మరి ఎన్నికల్లో అక్రమాలు నిరోధించడానికి, ఓటర్ల శాతం పెంపొందించడానికి మరి ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, ముఖ్యంగా సివిజిల్ యాప్ పైన అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. దానిలో భాగంగా రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికలలో మరి ఓటర్లందరూ చైతన్య ప్రదర్శన చేసి మరి దేశ చరిత్ర సృష్టించాలని చెప్పేసి ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల అన్ని నియోజకవర్గ కాన్స్టిట్యున్సీలో సభలు, సమావేశాలు, సమీక్ష సమావేశాలు, చర్చా వేదికలు, కళాశాలల్లో, యూనివర్సిటీలలో అన్ని చోట్ల ఓటర్ల అవగాహన సదస్సులు, ర్యాలీలు, సివిజిల్ యాప్ పైన మరి ఎన్నికల అక్రమాలు ఫిర్యాదు చేయడం కోసం ఎన్నికల కమిషన్ ప్రవేశపెట్టిన సివిజిల్ యాప్ పైన కూడా అవగాహన సదస్సులు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. మరి రేపు జరగబోయే ఎన్నికలలో రాజకీయ పార్టీల ప్రచారాలు ముగిసినాయి, మైకులు ప్రచారాలు బంద్ అయినాయి. కాబట్టిగా మరి ఓటర్ల హడావుడి ఎక్కువ ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు వినియోగించుకొని ఓటర్ల శాతం పెంచాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. బరిలో ఉన్న అభ్యర్థులు ఎవరు నచ్చని పక్షంలో తెలంగాణ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటా గుర్తు ప్రవేశపెట్టింది. కాబట్టి నోటా గుర్తుకు ఓటేసి తన అసంతృప్తిని ప్రభుత్వాలు తెలియపరచాలని కూడా కోరుతూ ఉన్నాం. ఇప్పటికే తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అయినటువంటి వికాస్ రాజ్ ఐఏఎస్ గారు మరి ప్రశాంతత, ఎన్నికలు జరగడం కోసం, పారదర్శకత, ప్రశాంతత కోసం నిబంధనలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే సభలు, సమీక్ష సమావేశాలు అన్ని జిల్లా ఎన్నికల అధికారులతో సమన్వయం, పోలీస్ సిబ్బందితో సమన్వయపరుస్తూ మరి ఎన్నికలకు సర్వసిద్ధం చేశారు. అన్నీ ఇప్పటికే హోమ్ ఓటింగ్ కావచ్చు, పోస్టల్ ఓటింగ్ కావచ్చు, అందరూ కూడా అధిక మొత్తంలో వినియోగించుకున్నందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. మరి ప్రధానంగా ఎన్నికల కమిషనరు అన్ని ఏర్పాట్లు దివ్యాంగులకు కావచ్చు, వికలాంగులకు కావచ్చు, మరి పోలింగ్ స్టేషన్లలో సంబంధించిన నీడ అంటే టెంట్లు కావచ్చు, చైర్లు కావచ్చు, త్రాగునీరు కావచ్చు, అదేవిధంగా అన్ని సౌకర్యాలు కల్పించి మరి ముఖ్యంగా దివ్యాంగులకు కూడా హెల్పర్స్ను కూడా పెట్టి వారు ఓటుకు వినియోగించుకునే విధంగా ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా తెలంగాణలో అన్ని గతంలో అసెంబ్లీ ఎన్నికలలో ఓటింగ్ శాతం కంటే ఎక్కువ శాతం ఓటింగ్ శాతం నమోదు అయ్యే విధంగా మనందరం కృషి చేయాలన్న బాధ్యత మనందరిపైన ఉన్నది. కాబట్టి మనందరం ఓటు హక్కు వినియోగించుకోవాలి. అదేవిధంగా ఎన్నికలలో ప్రధానంగా ఎన్నికల అవకతవకలు నిరోధించడానికి మరి సివిజిల్ యాప్ పైన
ఫిర్యాదు చేసినట్టయితే అటు ఫోటో కానీ వీడియో కానీ చిత్రీకరించినట్లయితే అది 100 నిమిషాల లోపున ఫిర్యాదుకు ప్రతిస్పందన కూడా ఎన్నికల కమిషనర్ ప్రవేశపెట్టినారు. దాదాపుగా అందరినీ సమయపరుస్తూ ప్రధానంగా నల్గొండ జిల్లాలో గత అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఓటింగ్ శాతం నమోదైనప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలలో కూడా ఓటింగ్ శాతం అసెంబ్లీ కంటే ఎక్కువ ఓటింగ్ నమోదు అయ్యే విధంగా మనం కృషి చేయాలి. తెలంగాణలోనే మన నల్గొండ జిల్లా మరి ముందుండే విధంగా అందరూ 100% ఓటు వినియోగించుకునే విధంగా కూడా మనందరం ఓటు హక్కు వేసి మన చరిత్ర చాటాలని కూడా ఓటర్లందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. కొత్త ఓటర్లు కూడా యువత ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైనది. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు అనేది ప్రతి ఒక్కరు వినియోగించుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉన్నది. కాబట్టిగా మనందరం కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభులు. ప్రజలకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవాలి, ప్రజలకు సేవ చేసే నాయకుని ఎన్నుకోవాలి. ఒక రాజ్యాంగం అనేది ఒక సుప్రీం లాంటిది. మరి బరిలో ఉన్న అభ్యర్థులు అవినీతి పరులు పోటీలో ఉన్నారు కాబట్టి మన ఓటు ద్వారా వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనందరం కూడా సెలవు దినంగా ప్రకటించింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ వికాస్ రాజు గారు. మరి సెలవు దినాన్ని ఇంటి వద్దనే ఉండకుండా పోలింగ్ స్టేషన్లోకి వచ్చి ఓటు హక్కు అందరూ వినియోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాను. ఇప్పటికే నల్గొండ జిల్లాలో చూసినట్లయితే జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి గారు అన్ని ఏర్పాట్లు చేసి అధికారులను సమయపరుస్తూ సిబ్బందిని అన్ని పీఓలను ఏపీఓలను చేస్తూ పోలింగ్ స్టేషన్లో కూడా అన్ని ఏర్పాట్లు చేస్తూ సజాగా ఎన్నికలు జరిగే విధంగా కృషి చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ చందన దీప్తి ఐపీఎస్ గారు కూడా ఎక్కడికక్కడి చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా వారు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే దాదాపు మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. చెక్ పోస్టులలో భారీగా డబ్బు, మద్యం, ఇతరత వస్తువులు తనిఖీల్లో భాగంగా వారు సీజ్ చేయడం కూడా జరిగింది. వారు ఇటీవలనే గంజాయి కూడా రవాణాలో జరుగుతున్న గంజాయిని కూడా పట్టేసి వారు మన రాష్ట్రంలోనే మరి మంచి గుర్తింపు పొందిన జిల్లా ఎస్పీకి మంచిగా వారికి కూడా అభినందనలు తెలుపుతున్నాం, కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అంబేద్కర్ గారు ఏమన్నారు అని అంటే, భారతదేశంలో ఉన్నటువంటి పౌరులకు నేను కత్తిని ఇవ్వలేదు, ఓటు అనే ఒక ఆయుధాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ఆయుధాన్ని సద్వినియోగం చేసుకొని నిజమైనటువంటి ప్రజాస్వామ్యాన్ని మీరు ఏర్పాటు చేసుకుంటారో లేదా మరి దాన్ని దుర్వినియోగం చేసుకొని మరి బానిసలుగా బతుకుతారో అది మీ ఇష్టమని ఆయన చెప్పడం జరిగింది. దీని ప్రకారంగా మరి మనం ఈ ఓటు హక్కును మరి ఓటు అనేది మన యొక్క హక్కు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఓటు వేసేటప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు బాధ్యతాయుతమైనటువంటి లోతైనటువంటి బాధ్యతాయుతమైనటువంటి భావంతో ఓటును వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా ఈ ఓటు హక్కును వినియోగించుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా మనం ఇంతకుముందే మన కేశవులు గారు చెప్పినట్లుగా ఓటింగ్ శాతం చాలా తగ్గడం జరుగుతూ ఉంటుంది. పట్టణ ప్రాంతాలలో 30%, హైదరాబాద్లో 30% మాత్రమే ఓటింగ్ నమోదు కావడం జరుగుతుంటుంది. అదే మనకు పల్లెటూర్లలో 70, 80, 90% కూడా పల్లెటూర్లలో ఓటింగ్ శాతం రావడం జరుగుతుంటుంది. దీన్ని బట్టి మనకు తెలుస్తున్నది ఏమిటి అని అంటే, చదువుకున్నటువంటి ఎవరైతే రాజ్యాంగం గురించి, ఓటు గురించి విలువ తెలిసినటువంటి విద్యావంతులు ఎవరు కూడా ఓటును వినియోగించుకోవడానికి ముందుకు రావడం లేదు. అదే ఇల్లిటరసీ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకోవడానికి ముందుకు రావడం జరుగుతుంటుంది. దీన్ని బట్టి భారతదేశం యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, ఇల్లిటరసీ ఈజ్ డామినేటింగ్ ద లిటరసీ. ఆ యొక్క సిచ్యువేషన్ను పోవాలి. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటు హక్కు కలిగినటువంటి పౌరుడు ఓటు వేయాలి. కాళోజీ నారాయణరావు గారు అన్నట్టు ప్రాణతుల్యం కదా ప్రజాస్వామ్యం నా ఓటు అని. ప్రజాస్వామ్యానికి ఆయువు, ప్రాణవాయువు అయిన ఓటును వినియోగించుకునే అవకాశం వచ్చింది. ఓటిచ్చు అధికారం ఉన్నట్టు వారు ఎన్నికల సమయాన తిన్నగా వినుడి, ఒట్టి కుండను కొని నా గట్టిగా కొట్టి చూచెదము, సరుకు కొనెల్లా వీధెల్లా తిరిగి చూచెదము, అభ్యర్థులు ఎవరో, వారు ఏ పార్టీ వారో, ఏమేమి చేసినారో. అందుకే వాటన్నిటిని ఒకసారి కూలంకుషంగా విచక్షణతోని పరీక్షించి పరిశీలించి తమ ఓటు హక్కును వినియోగించుకోవడం.